అదేవిధంగా ప్రభుత్వ అధిక అభివృద్ధి గురించి అందుకని ఏమనుకోవద్దు, కూర్చొని మీ అందరితో మాట్లాడతాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, ఈరోజు ప్రత్యేకంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్ననే శ్రీరామనవమి మనకు జరిగిన మన రాష్ట్ర పండుగ శ్రీరామనవమి ఉత్సవాలు మాత్రం నిన్నటి నుంచి మొదలయ్యే. ప్రభుత్వ లాంఛనాలు 11వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఒంటిమిట్ట గ్రామంలో ఉన్న కోదండరామస్వామి ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా వచ్చి ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు. ఆ ఏర్పాట్లన్నీ
తప్పనిసరిగా చూడాలనే ఉద్దేశంతో నేను నాతోటి సహచర మంత్రివర్యులు అందరం ఒంటిమిట్టకి వెళ్ళి అక్కడ చూసి రావడం, వచ్చినప్పటి నుంచి వస్తూ దారిలో మరిపాడు, ఆత్మకూరు రూరల్, ఇప్పుడు సంఘం వచ్చాం చివరిలో. కాబట్టి ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి కొంత మన్నించమని కూడా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. పెద్దగా విషయాలు కాదు, కానీ ఒక విషయం అయితే మనం అందరం మాట్లాడుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు సహకరించి పనిచేస్తున్నారు. 10 మాసాలు పూర్తయింది. 10 మాసాల్లోనే ఏదో మేము అద్భుతాలను సృష్టించేసామని చెప్పి చెప్పలేను, కానీ నిర్వీర్యమైపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని మళ్ళీ గాడిన పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. చాలా వరకు మనందరికీ తెలుసు. ఎవరు మాట్లాడినా మీరేం చేశారు 10 మాసాల్లో అంటారు. మేమేం చేశామనే దానికి అనేక సందర్భాలు ఉన్నాయి, తార్కాణాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం కూడా చాలు. ఇప్పటికే ఆలస్యమైంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో బలహీన వర్గాల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని మహిళల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా కూడా వెనకబడిన కుటుంబాలని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగం ఈరోజు ఎవరికి వాళ్ళుగా ఒక వృత్తి ఎంచుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నంలో కుట్టు శిక్షణ కార్యక్రమం, ఆ శిక్షణలో వాళ్ళ తర్ఫీదు ఇచ్చాక వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది. దీనికేమి ఒక పార్టీ శాసనసభ్యుడు, ఒక వర్గం అనేది ఏమీ లేదు. 175 నియోజకవర్గాలు, 4 పార్టీలు ఈ రాష్ట్రంలో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. ఎవరికి నడుపుతున్నామంటే పేద కుటుంబాల్లో ఉన్న మహిళలు, వారు ఎవరనేది ఇవాళ నా ముందు 82 మందిని ఈ యొక్క కుటుంబ మిషన్ ట్రైనింగ్లో సెలెక్ట్ చేసి మిషన్లు పెట్టి చూపించారు. వారు ఏ పార్టీ వారు, ఏ వర్గం వారు, ఏ కులం వారు, ఇవన్నీ అక్కర్లేదు. మాకు కావాల్సిందంతా పేదవాళ్ళకి సహాయం ఈ ప్రభుత్వం చేసేటప్పుడు లబ్ధి పొందేటువంటి లబ్ధిదారులు, ఆ లబ్ధి పొందే మహిళ పేద కుటుంబం నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళకి ఆర్థిక స్తోమతను కల్పించడమే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందులో భాగమే ఇవాళ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంస్థ నుంచి నిధులు మంజూరు చేసి వాళ్ళు నిధులు ఇవ్వడం జరుగుతాం. ఇది ఇప్పటికే ఒక వారం రోజుల క్రితమే ప్రారంభించి ఉండాలి. నాకు సమయం లేక నేను ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒంటిమిట్ట నుంచి తిరిగి వస్తూ ఇవన్నీ కూడా చూస్తాను ఒకసారి అని చెప్పి అధికారులే నిర్ణయించారు. స్థలాలు సేకరించుకున్నారు. ఎక్కడెక్కడ పెట్టాలనే నిర్ణయం కూడా ఆయా మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, లేకుంటే మున్సిపల్ చైర్మన్లు అందరి అభిప్రాయం మీదనే సెంటర్లను కూడా పెట్టుకోవడం జరిగింది.
వేరే ఎక్కడో పెట్టాలా చేయాలనేది ఎవరి ఉద్దేశం కాదు. ఇవాళ ఒక ప్రభుత్వ భవనం ఉండాలి, ఆ భవనంలో వసతి ఉండాలి. ఆ వసతి ఉన్న భవనాలను ఎంపిక చేశారు, ఇవాళ మొదలుపెట్టారు. ఈ విధంగా చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్థికంగా వెనకబడిన కులాలు అంటే ఇందులో 263 మంది అప్లికేషన్ ఇస్తే 82 మందిని ఎంపిక చేశారు. మిగిలిన వాళ్ళని కూడా ఎంపిక చేయండి, వాళ్ళకు కూడా ఈ యొక్క శిక్షణ, వాళ్ళకు కూడా ఈ మీ మిషన్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వడానికి నేను మంజూరు చేయిస్తానని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. మిగిలిన ఈ మండలంలో అందరికీ ఎవరు ఆన్లైన్లో అప్లై చేస్తుంటే వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాపులు ఉన్నారు, కమ్మ కులస్తులు ఉన్నారు, రెడ్డి కులస్తులు ఉన్నారు, ఈబీసీలు ఉన్నారు, ఆర్య వయస్సులు ఉన్నారు, బ్రాహ్మణ కుటుంబాలు, క్షత్రియ కులాలు, ఇవన్నీ కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాల కింద గుర్తించి వాళ్ళకు కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళ అప్లికేషన్లు కూడా ఇవ్వాలంటే మిషన్తో పాటు కలిపి 21,798 రూపాయలు ఈ 3 మాసాల్లో ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. ఇది మొత్తం ఉచితం. ట్రైనింగ్కి దాదాపుగా 15,598 రూపాయలు ఖర్చు అయితే 6,200 రూపాయలు కొత్త మిషన్ కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వడం. ఈ విధంగా 21,798 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఇస్తాం. అలాగే మన నియోజకవర్గంలో నేను ముందే చెప్తాను, 7 సెంటర్లు పెట్టడం జరిగింది, మండలానికి 1. మిగతా నియోజకవర్గాల్లో అంతా నియోజకవర్గానికి 3. మన నియోజకవర్గంలో మండలానికి 1, 6 మండలాల్లో 6, మున్సిపాలిటీకి 1. ఒక మండలం వాళ్ళు ఇంకొక మండలానికి పోయేటువంటి పరిస్థితి లేకుండా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో 7 సెంటర్లు మనం ఓపెన్ చేయించుకున్నాం. అందులో దాదాపు ఇప్పటికే 1,297 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయడం. అలాగే జిల్లా వ్యాప్తంగా 47 శిక్షణ కేంద్రాలని అన్ని నియోజకవర్గాల్లో తీసుకున్నారు. 4,967 మంది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కానీ, బీసీ కులాలు కానీ, వాళ్ళకి అయ్యే ఖర్చు ఈ ప్రోగ్రాంలో 3 మాసాలు ట్రైనింగ్కి ఉచిత మిషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 10,82,70,666 రూపాయలు ఖర్చు చేసింది. ఇది ఇన్ని కుటుంబాలు కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2-3 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే సూపర్ 6గా ప్రకటించామో వాటిలో భాగంగా మొదటిది దీపం 2 పథకం. ప్రతి దీపం గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి మహిళకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చాం. హామీ మేరకు ఇవాళ పథకాన్ని ప్రారంభించాం. ఆ విధంగా ప్రారంభిస్తే 4,43,634 మంది నెల్లూరు జిల్లాలో ఈ సిలిండర్లు తీసుకునే వాళ్ళు ఉంటే 840 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి ప్రభుత్వం ఉచితంగా ఖర్చు చేసి ఇస్తూ ఉంది. దానికి అయ్యే ఖర్చు జిల్లాకి 35,17,04,000 రూపాయలు ఖర్చు అవుతారు. అలాగే మన ఆత్మకూరు నియోజకవర్గంలో 30,000 మంది మహిళలు 3 సిలిండర్లు ఉచితం పథకం కింద సిలిండర్లు తీసుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చు 2,37,823 రూపాయలు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికీ మీటింగ్, ఇది మీ ఫోన్లలో కూడా ఇవాళ పంపించమన్నారు. అందరు నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లన్నిటికీ సోషల్ మీడియాలో అది వస్తుంది, మీరు కూడా గమనించి చూడండి. 1వ తారీఖు వచ్చేటప్పటికి గతంలో ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేది లేదు. 20వ తారీఖు పైన నుంచే 30వ తారీఖు లోపల వాళ్ళకి జీతాలు పడేది, లేకుంటే పక్క నెలలో పడ్డటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి.
కానీ ఇవాళ పెన్షన్లు ఏ విధంగా అయితే తలుపు తట్టి ఇంటింటికి వెళ్ళి ఇవాళ అధికార యంత్రాంగం పెన్షన్లు పంపిణీ చేస్తుందో అదే విధంగా మొదటి 2-3 తారీఖుల లోపల ప్రభుత్వ అధికారులందరికీ 4,000 కోట్ల రూపాయల జీతభత్యాలని పంపిణీ చేస్తుంది ఇవాటి మన ప్రభుత్వం. ఈ నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఒక్కరోజు కూడా ఆలోచన కానీ ఆ విధంగా ఇస్తూ పెన్షన్ ఇస్తే జీతం లేదు, జీతం ఇస్తే పెన్షన్ లేదు. ఇవాళ జీతము ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. అన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మధ్యతరగతి పేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఇవాళ పనిచేసేటువంటి ప్రభుత్వం అది. పెన్షన్లు కూడా గతంలో వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, అలాగే వితంతు పెన్షన్ ఇవన్నీ 3,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 3,000 రూపాయలని 4,000 చేసి 1వ తారీఖు ఇస్తుంది. అలాగే వితంతువులకు కూడా వికలాంగులకైతే 6,000 చేసాం, 6,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి కూడా. అలాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి రక్త మార్పిడి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నెలకు 10,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇస్తుంది. పుట్టిన బిడ్డ ఎదుగుదల లేకుండా పూర్తిగా అస్తవ్యస్తమైపోయి మంచానికే పరిమితమైపోయిన బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని పెంచడము, పోషించడము, లేకుంటే ఆరోగ్య కేంద్రాలకి తీసుకుపోవడము ఆ తల్లికి భారం అవుతుందని చెప్పి 15,000 రూపాయలు ఆ యొక్క అంగవైకల్యంతో ఏమాత్రం మెదడు ఎదుగుదల లేని బిడ్డలకి ఇవాళ ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ ఇవాళ ఇస్తున్నాం 1వ తారీఖు. 96 లక్షల కుటుంబాల్లో ఈ పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. 1వ తారీఖు వచ్చేటప్పుడు 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖే ఇచ్చేస్తుంది. 31 కూడా పండుగ రోజు అయితే 30వ తారీఖే డబ్బు తీసుకొచ్చి మీ ఇళ్ళ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం. మా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో జరిగేటువంటి పద్ధతి అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. అలాగే సంఘం మండలంలో అభివృద్ధి ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను. అభివృద్ధి గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇవాళ మేము మాత్రం పనులు చేయడం మొదలుపెట్టాం. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఎప్పుడో మొదలుపెట్టి ఆపేసిన రోడ్లన్నీ కూడా మళ్ళీ పూర్తి చేయాలనే లక్ష్యంతో 76 సీసీ రోడ్లు 4 కోట్ల రూపాయలతో మంజూరు చేశాం. 35 పనులు ఇప్పటికే పూర్తయినాయి. ఇంకా 38 పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. త్వరితగతిన వాటిని పూర్తి చేస్తే ఈ 4 కోట్ల రూపాయలు విడుదల చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ చేస్తే సంవత్సరం తర్వాత వచ్చే డబ్బు కాదు ఇది. ఇది మీరు పని పూర్తి చేసి బిల్లు అప్లోడ్ చేస్తే వెంటనే డబ్బు మీకు విడుదల చేస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే మన మండలంలో జలజీవన్ మిషన్ కింద 11 పనులు మంజూరు చేశాం. 4,94 లక్షల రూపాయలతో త్రాగునీరు ఇవ్వడం, ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలి, ప్రతి ఇంటికి కొళాయి పెట్టాలి. ఆ పథకం అమల్లోకి తీసుకొచ్చాం. అలాగే ఇటీవలే నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో వచ్చాను. ఇక్కడ ప్యాడీ పర్చేజ్ సెంటర్ పెట్టాం, పీపీసీ పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టి రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ ధర దానికన్నా తక్కువ రైతులు అమ్ముకోకుండా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా రైతులకి ఈ యొక్క ధాన్యం సేకరించేదానికి మరి వడ్ల కేంద్రాన్ని పెట్టడం జరిగింది. మరి ఇవాళ 10 దేవాలయాలకి నిధులు ఇస్తా ఉన్నాను. ఇవాళ మనకున్న ఐటీఐ మీ అందరికీ తెలుసు. గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ ఐటీఐ పెట్టాను. అప్పుడు ఆ ఐటీఐ పెట్టడానికి తాత్కాలిక భవనాలు ఎక్కడా లేకపోతే హై స్కూల్లో ఒక 2 గదులు తీసుకుని ప్రారంభించాను. తర్వాత భవనాలు వస్తాయని ఆశించాను. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ భవనాలు లేక, స్థలం కూడా ఇచ్చుకోలేక
మనం ఈ మండలానికి వచ్చిన ఐటీఐ కేంద్రాన్ని ఆత్మకూరులో అది కూడా పాలిటెక్నిక్ కాలేజీలో ఒక ఫ్లోర్లో నడిపే పరిస్థితి కలిగింది. దీన్ని మళ్ళీ సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన మండలంలోని ఈ యొక్క కండ్రిగ అమరప్ప నాయుడు కండ్రిగ గ్రామంలో వాళ్ళ పెద్దలు ల్యాంకో ప్రాజెక్ట్ వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకని ఒక బిల్డింగ్ కడితే దానిలో అది సరిగా నడపలేక కాదు, అక్కడ సరిగా రావడం లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే నేను 10 సంవత్సరాల క్రితం అడిగా, మీ భవనాలు ఇచ్చేయండి, ప్రభుత్వ ఐటీఐ అక్కడ పెడతాను. వాళ్ళు ఒప్పుకొని లెటర్ ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన లెటర్ని వాళ్ళు ఇస్తామన్న దాతల్ని కూడా మనం ఆ దానాన్ని కూడా గ్రహించలేని పరిస్థితుల్లో గడిచిన 10 ఏళ్ళు గడిచిపోయింది. తిరిగి మళ్ళీ వచ్చి వాళ్ళతో మాట్లాడితే, అప్పుడు నువ్వు అడిగావు ఇస్తామని, మేము జాబ్ కూడా ఇచ్చేసాం, మీకు మీరే తీసుకోలేదు, ఆ ప్రభుత్వాలు తీసుకోలేదు, నువ్వు కావాలంటే ఇప్పుడు ఇస్తానంటే మళ్ళీ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారితో మాట్లాడి వాళ్ళ కుటుంబంలో ఎవరి పేరైనా వాళ్ళు చెప్తే ఆ పేరు ఆ యొక్క ఐటీఐ స్కూల్కి పెడతామని అంగీకరించిన లేఖని ఆ ల్యాంకో గ్రూప్ వాళ్ళకి రాజగోపాల్ గారికి పంపితే వాళ్ళు వెంటనే లెటర్ పంపించారు. ఇప్పుడు జీవో విడుదల చేస్తున్నాం. రేపు రాబోయే విద్యా సంవత్సరం జూన్లోనో జూలైలోనో ఐటీఐ ప్రారంభమవుతాయి. అప్పుడు ఆత్మకూరులో ఉన్న ఐటీఐ సంఘంకి తీసుకురావడం జరుగుతుందని చెప్పి నూతన భవనాలకి దాన్ని ఏర్పాటు చేసి దానిలోనే నడుపుతామని చెప్పి సందర్భంగా ఏదైనా ఒక పని చేస్తే ఈ మండలం ఈ గ్రామాల అభివృద్ధి కావాలని అమలు చేస్తామే తప్ప మాకు వేరే ఆలోచన లేదు. మీ అందరికీ తెలుసు సంగం బ్యారేజ్. ఆ రోజు నేను ఇక్కడ నుండి సంగం బ్యారేజ్ తీసుకొచ్చాను. సంగం బ్యారేజ్ నిర్మాణం మొదలుపెట్టిన అది పూర్తి చేయలేని పరిస్థితి. ఇవాళ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్లు వాడే పిల్లలకు కానీ అధికారులకు కానీ తెలుసు. కట్ అండ్ పేస్ట్ అంటారు దాన్ని. ఏదైనా ఒక వాక్యం ఉంటే 4 పదాలు తీసేసి ఈ 4 పదాలు తీసుకుపోయి ఇంకెక్కడన్నా పెట్టారు. అది కట్ అండ్ పేస్ట్ అంటే. బ్యారేజ్ కట్టారు, బ్యారేజ్ రోడ్డు మర్చిపోయారు. బ్యారేజ్ పూర్తి కాలేదు, ఇంకా 15-20% పనులు పెండింగ్ ఉన్నాయి, షట్టర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే 73 కోట్ల రూపాయలు అవుతుంది సంగం బ్యారేజ్ నుంచి జాతీయ రహదారికి రోడ్డు నిర్మాణం చేయడానికి. దాన్ని కూడా మంజూరు చేస్తాం, ఎస్టిమేట్స్ తయారు చేయండి అని ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నివేదిక వస్తే మన అధికారులు కూడా మంజూరు చేసుకున్నాం. ముందు అది కొలాప్సబుల్ స్టేజ్. 30 టన్నులు 40 టన్నులు ఇసుక లారీలు దాని మీద పోయే పరిస్థితి లేదు. అది కానీ కుంగిందంటే మీకు అసలు సంఘం గ్రామస్తులు ఏ విధంగా బయటకు వస్తారో మీరు అధికారులని ఎస్టిమేట్లు చేయమని, అలాగే పల్లిపాళెం మీదుగా గాంధీ గిరిజన సంఘం దగ్గర నుంచి బ్యారేజ్కి వచ్చేటువంటి కెనాల్ రోడ్డు ఉంది మనకి. కెనాల్ రోడ్డును కూడా నిన్ననే 3 కోట్ల రూపాయలతో మంజూరు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరితే వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ రోడ్డు మంజూరు చేస్తున్నారు. ఇది ప్రయాణికులకి వస్తలేకపోవచ్చు కానీ రైతులకు వస్తాయి రోడ్డు. అందరూ ఇటే పోవాలని ఏం లేదు. అటు నుంచి పోతే ఆ పొలాలు చేసే రైతాంగం కానీ, ఆ గ్రామాలన్నీ కానీ, ఆ పల్లిపాలెం వాళ్ళు, గిరిజన కాలనీలు, వ్యవసాయదారులు, రైతులకు ఎక్కువ ఉపయోగపడేటువంటి రోడ్డుని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి ఇవాళ నిధులు మంజూరు అవుతున్నాయి. త్వరలోనే టెండర్లు పిలిచి చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక ఏ కార్యక్రమం ఉన్నా మన ప్రాంతంలో ఉన్న అభివృద్ధిని సాధించడానికి మనం మరింత ఎక్కువగా ఈ ప్రభుత్వంతో మమేకమై పనులు చేసుకుంటూ పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరినీ కూడా సహకరించమని కోరుతాం. ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలి. ఇది ఏ ఒక్కరితో కాదు, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం. రాజ్యాంగేతర శక్తులు పరిపాలించేటువంటి ప్రభుత్వాలు కాదు.
రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకమై కలిసి పనిచేస్తే మన ప్రాంతం అభివృద్ధి సులభం అవుతుంది. లేకపోతే కొంత ఆలస్యం అవుతే తప్ప పూర్తిగా కాకుండా పోయేది ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగింది. నేను మరీ ముఖ్యంగా ఈ మండల పరిషత్ అధ్యక్షురాలు గారు సోదరి, అలాగే పెద్దలు జడ్పీటీ సభ్యురాలు, వారందరికీ కూడా మనం చేసేది ఎవరు కొత్త వాళ్ళం కాదు, తెలియని వాళ్ళం కాదు, అందరి ఒకరికొకరం అయిన వాళ్ళం, కావలసిన వాళ్ళం. ఇవాళ మీ అజెండా వేరు, మా అజెండా వేరు. మా అజెండా మిమ్మల్ని కూడా కలిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు పోవాలనే ఆలోచన కలిగిన వాళ్ళం. మీరు కూడా సహకరించండి. మీ ఎంపీడీఓ ఆఫీసు, జడ్పీటీసీ ఆఫీసు అన్నీ కూడా కలిసి పనిచేస్తే తప్పకుండా ఈ మండలాన్ని మరింత అభివృద్ధి చేయడంలో మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నాను. మొన్న ఆత్మకూరు మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళాను, అలా ఇదే చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నాను. తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం. నాకు ఇంకా 4 సంవత్సరాలు 2 మాసాల సమయం, మీకైతే ఇంకొక సంవత్సరమే సమయం. 4 సంవత్సరాల్లో మీరేం అభివృద్ధి చేశారో నాకైతే అక్కర్లేదు, కానీ ఈ 1 సంవత్సరం కలిసి పనిచేయండి. 4 సంవత్సరాలకు మించినటువంటి అభివృద్ధిని మీ చేతుల మీదుగా మీరే చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ, తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం, అందరం ఒక్కటిగా ముందుకు సాగుదామని ఈ కుట్టు శిక్షణ కేంద్రాల్లో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సెలక్షన్ చేసి 1-2 రోజులు నేను రేపు పొద్దున్నే అమరావతి వెళ్తున్నా. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ తోటి, సెక్రటరీతో మాట్లాడి ఈ నియోజకవర్గానికి అదనంగా మీరు ఎన్ని కావాలని అడుగుతారో సంబంధించి చేయిస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ, మీ అందరికీ మరి చాలా ఆలస్యమైంది, నేనే ఆలస్యంగా వచ్చాను అని చెప్పి, ఇంత ఆలస్యంగా రావడం తప్పు, కానీ తప్పని పరిస్థితుల్లో ఆలస్యమైంది. అందరినీ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. ఈ సెంటర్లు ఓపెన్ చేయడం త్వరగా చేద్దామనే ఉద్దేశంతోనే 4 సెంటర్లు ఒకే రోజు పెట్టుకున్నాం. ఇంకొక 3 ఉన్నాయి. ఆ 3ంటిని కూడా చేజర్ల, ఏఎస్పేట, అనంతసాగర్ అవి కూడా 2-3 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్మల్ గారికి తెలియజేస్తూ, అందరం కూడా కలిసి మంచి అభివృద్ధి లక్ష్యం వైపు నడుస్తాము. ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధిని సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దానికి అనుమతులు వస్తాయి. ఈ సంవత్సరం రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లో 300 పడకల ఆసుపత్రి వస్తే సూపర్ స్పెషాలిటీ, హార్ట్ సర్జరీ, కిడ్నీ సర్జరీ, లివర్ సర్జరీ అన్నీ కూడా ఆత్మకూరులోనే జరిగే విధంగా, నెల్లూరు కూడా పోకుండా ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి నిర్ణయం చెప్పడం జరిగింది. త్వరలో అవన్నీ కూడా మొదలవుతాయి. దయచేసి 2 నిమిషాలు ఉండి అవన్నీ చూసి వెళ్లాల్సిందిగా పోతుంది. మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్నారు. లేనిపోని సమయం కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ ఇచ్చి ఫండ్ పికప్ చేస్తాం. అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం. న్యూ హాస్పిటల్, గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్ అవసరమైతే సైట్ ఉంటే మేము కూడా కన్సెషన్ ఇస్తాం, కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం. అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం. మధ్యప్రదేశ్ వాళ్ళు బిగినింగ్ లో ఈ సెట్ కావడానికి 50% ఆరోగ్యశ్రీ ప్రోత్సహిస్తాం. వాళ్ళు మినిమం 100 బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకో పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి లేనిపోని సమయం
అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం. న్యూ హాస్పిటల్స్, గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే